హలో ఫుడీస్, చాలా ఈజీగా పోహా మిక్చర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. దీనికోసమని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అది కొంచెం హీట్ అయిన తర్వాత వేరుశనగ పప్పు ఇంకా జీడిపప్పుని యాడ్ చేసుకోవాలి. 50% వేగిన తర్వాత జీడిపప్పుని యాడ్ చేసుకుంటే జీడిపప్పు త్వరగా ఫ్రై అయిపోతుంది కదా. ఏదైనా ఒక బౌల్లోకి ఏంటంటే టిష్యూ పేపర్స్ యాడ్ చేసుకుని దీంట్లో ఇవి యాడ్ చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి కరివేపాకు ఫ్రై చేసుకోవాలి. జనరల్గా మనం మిక్చర్ చేసేటప్పుడు లాస్ట్లో ఫ్రై చేస్తాం కదా, కానీ ఇలా ఫ్రై చేయడం వల్ల ఏంటంటే ఆయిల్లోకి మంచిగా ఫ్లేవర్స్ అన్నీ కూడా దిగుతాయి అన్నమాట. తర్వాత అటుకులు హై టు మీడియం ఫ్లేమ్లో బ్యాచెస్ వైజ్ వేపుకోవాలి. అటుకుల్ని ఇవి ఏంటంటే ఒకేసారి వేసామంటే కొంచెం గట్టిగా అయిపోతాయి అనమాట. కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత వేయించిన శనగపప్పుని కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీనికి ఎక్కువ ఆయిల్ ఏం పడదు. ఇవన్నీ ఫ్రై ఒక బౌల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత టిష్యూ పేపర్స్ని తీసేసి టేస్ట్కి తగ్గట్టు కారం, సాల్ట్, ఇంకా కొంచెం చాట్